నమస్తే. ఆదిగురు స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. భక్తి లేనిదే ముక్తి లేదు, ముక్తి లేకుంటే మానవ జన్మకు అర్థం లేదు. సద్గురువుల బోధతో, సత్పురుషుల స్నేహంతో, సత్కార్యాచరణతో దైవకృపను తద్వారా పరమపదమును పొందేందుకు భగవంతుడు మనకు ప్రసాదించిన మానవ జన్మను చరితార్థం చేసుకోవాలంటే భక్తితో నిరంతరం భగవన్నామ స్మరణతో సాధ్యమవుతుంది. ప్రస్తుతం వనవాస కాలంలో శ్రీరాముడు నడిచిన దారుల గురించి మాట్లాడబోతున్నాను. శ్రీరామ చరిత్రలో అతి ముఖ్యమైనది, సుదీర్ఘమై నదీ ప్రవాహం ఆయన చేసినది వనవాసం. పితృవాక్య పరిపాలన, కర్తవ్య దీక్ష కంకణదారుడై ఆయన తన 25వ ఏట ప్రారంభించి తనకు 39 ఏళ్ళు వచ్చే వరకు వనసీమలలోనే సంచరించాడు. శ్రీరాముడు మన దేశంలో ఎంతోమందికి ఆరాధ్య దైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మదీక్షయే ప్రధాన కారణం. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన అయోధ్యలో ప్రారంభించి దక్షిణాదిన రామేశ్వరం వరకు ప్రయాణం చేశాడు. ఆ తరువాత సేతు నిర్మాణం గావించి లంకలో రావణ సంహారం చేశాడు. ఇంతకాలం పాటు ఆయన ఏ ఏ చోట్ల తిరిగాడో తెలుసుకోవాలంటే మనం కూడా ఆయన నడిచిన దారుల్లోనే ప్రయాణించి ఆయన అడుగుజాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. శ్రీరాముడు తన వనవాస సమయంలో ఏ ఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకోవడానికి డాక్టర్ రామావతార్ గారు మొదలైన పరిశోధకులు చాలామంది రామాయణంలో శ్రీ వాల్మీకి వర్ణనల ఆధారంగా అయోధ్య నుంచి రామేశ్వరం వరకు విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలను, ఇతర ఆధారాలను బట్టి వారు మొదట 189 ప్రాంతాలను, తరువాత మరొక 60 ప్రదేశాలను కనుగొన్నారట. ఈ వివరాలన్నీ శ్రీ రామావతార్ గారి శ్రీరాముని అడుగుజాడల్లో అనే పుస్తకంలో వివరించారు. డాక్టర్ రామావతార్ శర్మ గారు స్వతంత్ర భారత మొదట రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి గురువు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి మొదట అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని తమసా నదీ తటాన ఉన్న మాండా అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ తరువాత గోమతీ నదిని దాటి సరయూ తీరాన్ని చేరుకున్నారు. ఆ తరువాత తమ కోసల దేశపు సరిహద్దులు దాటుతూ నిషాదరాజైన గుహుని సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలోని నిషాద రాజ్యంలోని శృంగవేరపురంకి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి త్రివేణి సంగమ ప్రాంతంలో యమునా నదిని దాటి ఉత్తర మధ్యప్రదేశ్ల సరిహద్దులోని చిత్రకూటాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం, మాండవ్య ఆశ్రమం, భరత్ కూప్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. శ్రీరామ పాదుకలను తీసుకువెళ్ళడానికి భరతుడు వచ్చి వెళ్ళాక వారు చిత్రకూటాన్ని వదిలి మధ్యప్రదేశ్లోని సతానా ప్రాంతంలో ఉన్న అత్రి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఇక్కడ నుండి శ్రీరాముడు ఇప్పటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దండకారణ్యాన్ని చేరుకున్నారు. దండకారణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దాదాపు 10 సంవత్సరాలు విహరించాడు. ఈ అరణ్యంలోని నదీనద తటాకాలు, ఫలవృక్ష సంపద వారిని అంతగా ఆకర్షించాయేమో. సత్నా ప్రాంతంలోని శర్భంగ, సుతీక్షణ మున్యాశ్రమాలను దర్శించుకొని నర్మదా మహానదీ తీరాల వెంబడి ప్రయాణిస్తూ అనేకమైన ఇతర మున్యాశ్రమాలను దర్శించుకొని వారు తిరిగి సుతీక్షణ ముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇప్పటికీ పన్నా, రాయ్పూర్, బస్తర్, జగదల్పూర్ ప్రాంతాలలో మాండవ్య ఆశ్రమం, శృంగి ఆశ్రమం, రామలక్ష్మణ మందిరం, కోటి మహేశ్వర దేవాలయం వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. ఆ తరువాత అనేకమైన చిన్న చిన్న నదులు, వాగులు, సరస్సులు, కొండలు దాటుకుంటూ శ్రీరాముడు నాసిక్ ప్రాంతంలోని అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నాడు. ఇక్కడ అగ్నిశాలలో తయారైన అనేకమైన శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి పేర్కొన్నాడు. అగస్తాశ్రమం నుండి బయలుదేరిన శ్రీరాముడు నాసిక్ సమీపంలోని పంచవటి చేరుకున్నాడు. ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలు ఉండటం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. శూర్పణఖ వృత్తాంతం, ఖరదూషణుల వధ జరిగిన ప్రాంతం ఇదే. ఈ ప్రాంతంలో మారీచ వధ జరిగిన చోట మృగయాధీశ్వర్, వనేశ్వర్ అనే స్మృతి చిహ్నాలు ఇప్పటికీ ఉన్నాయి. నాసిక్ పరిసరాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు సీతా సరోవరం, రామకుండం, త్రయంబకేశ్వరం,
జనస్థాన్ మొదలైనవి అనేకం ఉన్నాయి. సీతాపహరణం జరిగింది ఈ ప్రదేశం జనస్థాన్లోనే. సీతాపహరణం తరువాత దారిలో తనను అడ్డగించిన జటాయువు రెక్కలను రావణుడు త్రుంచిన ప్రాంతం నేడు సర్వతీర్థమని పిలువబడుతుంది. ఇది నాసిక్ పట్టణానికి 56 కిలోమీటర్ల దూరంలోని తకేడ్ గ్రామం వద్ద ఉంది. సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ బయలుదేరిన రామలక్ష్మణులు దారిలో జటాయువు కబంధులను కలుసుకున్నాక దక్షిణంగా పయనిస్తూ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నారు. ఆ దారిలోనే శబరి ఆశ్రమానికి రావడం, ఆమె ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. ఆ ఆశ్రమం ఉన్న పంపా సరోవర ప్రాంతం నేడు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం దగ్గరున్న సురేబన్గా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ రేగు చెట్లు అధికంగా ఉండటం విశేషం. భక్త శబరి శ్రీరాముని చేత తను కొరికి రుచి చూసిన రేగు పళ్లను తినిపించింది అన్నది ఐతిహ్యం. ఇక్కడి నుండి మంచి మంచి గంధపు చెట్ల వనాలను, మంచి సరస్సులను దాటుకుంటూ శ్రీరామ లక్ష్మణులు ఋష్యమూకాన్ని చేరుకున్నారు. ఈ ఋష్యమూకం కిష్కింద, ప్రస్తుత కర్ణాటక బళ్ళారి జిల్లాలోని హంపి ప్రాంతం. ఇక్కడే వారు హనుమాన్ సుగ్రీవులను కలుసుకోవడం, వారు సీతమ్మ వారి నగలను చూపడం జరిగింది. ఇక్కడ వాలిని సంహరించిన పిదప శ్రీరాముడు వానరసేనతో కలిసి దక్షిణ దిశగా సముద్రం వైపు ప్రయాణించాడు. మలయ పర్వతాన్ని, గంధపు వృక్షాల వనాల్ని, సరస్సులను దాటుకుంటూ కావేరీ తీరం చేరాడు. ఆ తరువాత తిరుచిరాపల్లి, తంజావూరు, రామనాథపురాలను గుండా రామేశ్వరం చేరుకున్నాడు. చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి వర్ణించిన ప్రాంతాలన్నీ భౌగోళికంగా ఎప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాలతో సరిగ్గా సరిపోవటం. రామాయణంలో గంగా యమునల సంగమ ప్రాంతంగా చెప్పబడ్డ పరిసరాల్లో కొల్లిహ్వా, ఝాన్సీ, హేటాపట్టిలలో పురాతత్వ పరిశోధక శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 6-7 సంవత్సరం నుంచి జనవాసాలుగా ఉండేవని గుర్తింపబడ్డాయి. త్రివేణి సంగమ తీరంలో అలహాబాదులోని ఆనంద భవన్, నెహ్రూ గారి ఇల్లుకి ఎదురుగా ఉండే ప్రాంతమే నాటి భరద్వాజ ఆశ్రమం. ఇక్కడ శృంగవేరపురాల్లోనూ జరిపిన త్రవ్వకాల్లో రామాయణ గాథకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు లభించాయి. శాస్త్రీయమైన పరిశోధనలు చేసి ఈ అమూల్య విషయాలను మనకు అందించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది రాముడు సంచరించిన నేల యొక్క విశేషాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.